కూడా ఏమి లేదు. లేకపోతే దీనికైనా సిద్ధం అంటూ ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడుకి సంబంధించినేమో జగన్ దమ్ముంటే చర్చకి రా, అట్లాగే లోకేష్ది వచ్చేటప్పటికినేమో జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం, కానీ అసలు నిన్నటి అన్ని లక్షలాది మందితో కూడినటువంటి సభ ఎక్కడా లేదు. ఇది ఆంధ్రజ్యోతి అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, కాస్త ఈనాడు బట్టలు వేసుకుని వ్యభిచరిస్తుంది, ఇది శాంతం బట్టలు ఎప్పదీసి వ్యభిచారం చేస్తుంది, అంతకు మించి మరేం లేదనడానికి సాక్ష్యం ఇది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి అన్నటువంటిది హైలైట్ చేస్తారు. రాప్తాడు సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ మొక్కలు నువ్వు ఆంధ్రజ్యోతి అని ఆరా తీసి మరీ హంతక దాడి, ఫోటోలు తీసేవారిని ఆపి పత్రిక పేరు అడిగి ఐడెంటిటీ కార్డు చూపాలని దౌర్జన్యం, ప్రతివారిని నువ్వు ఆంధ్రజ్యోతి అని అడిగిన వాను ఆంధ్రజ్యోతి అని తెలియగానే పిడిగుద్దులు కర్రలతో దాడి, 1 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వెళ్ళిన మోక సొమశీలిన వదలలేదు, సీఐ పైన దాడికి ప్రయత్నం అంటూ కాపాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా దాడులకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ఏ పత్రిక అయినా సరే అలౌ చేయాలి. అయితే ఇక్కడ మామూలుగా వచ్చారని కొట్టడం కాదు, ఇక్కడ తీస్తున్నటువంటి ఫోటోలతో వస్తున్నటువంటి గొడవ. ఆంధ్రజ్యోతి ఈనాడు ఫోటోగ్రాఫర్లు అంటే అసహ్యం పెంచేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, అలాగే సాక్షి ఫోటోగ్రాఫర్ అంటే అసహ్యం పెంచేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. దీనికి కారణం ఏంటి అంటే జర్నలిజాన్ని మరిచేసి వ్యభిచరించడం, యాజమాన్యాలు వ్యభిచరిస్తున్నాయి, ఆ వ్యభిచారాన్ని సచ్చినట్టు వీళ్ళు అక్కడ దాన్ని ప్రోత్సహించాల్సి వస్తుంది, అంటే దానికి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. దాంట్లో భాగంగా జనం వెళ్ళిపోతున్న ఫోటోను, లేకపోతే ఆ చివర కూర్చున్న ఫోటోను, ఈ చివర ఫోటోను తీయాల్సి వస్తుంది. నిజంగా జనం క్రౌడ్ ఫోటోల్ని అస్సలు పట్టించుకోవట్లే. ఇదివరకు కూడా వేసేవాళ్ళు ఎట్లాంటివి అంటే అవన్నీ చిన్న సరదా ఫన్నీ దృశ్యాల కిందన వేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఫన్నీ దృశ్యాలు మాత్రమే వార్తలు అవుతున్నాయి, అసలైనటువంటి వార్తలు కరువు అవుతున్నటువంటి రోజులకు సంబంధించినటువంటి అంశం ఇది. దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తాను.